ఏపీలో రుణమాఫీ మాయకు అంతూ పొంతు లేకుండా పోతోంది. మాఫీ భారాన్ని ఎంత వీలైతే అంత తగ్గించుకునే యత్నాలు చంద్రబాబు చేస్తున్నారు. సర్కారు అందుబాటులో ఉన్న అన్ని ప్రత్యామ్నాయాలను ఉపయోగిస్తోంది. రాష్ట్రంలో 1,14,00,000 వ్యవసాయ రుణ ఖాతాలుంటే అందులో 31.34 లక్షల ఖాతాలను మొదట్లోనే మాఫీ పరిగణలోకి తీసుకోలేదు. ఆ తర్వాత వివిధ రకాల నిబంధనల కొర్రీలతో తొలి విడతలో సగానికి పైగా రైతుల ఖాతాలను మాఫీ పరిధి నుంచి తప్పించింది. ఇప్పుడు రెండో విడతలోనూ 17.23 లక్షల ఖాతాలకు ఎగనామం పెట్టేందుకు రంగం సిద్ధం చేసింది. ఇప్పటి వరకు మొదటి విడత రుణమాఫీ ఖాతాలకి విముక్తి లభించకపోగా రెండో విడత లెక్కల్లో జిమ్మిక్కులు జరుగుతున్నాయి. రెండో దశలో 42.23 లక్షల ఖాతాలకు విముక్తి కల్పిస్తామని చెప్పిన సర్కారు ఆచరణలో మాత్రం 14 లక్షల ఖాతాలకు చెందిన ఆధార్, రేషన్ కార్డు, భూమి రికార్డుల వివరాలను సేకరించింది. అంటే దాదాపు 28 లక్షల ఖాతాలకు ఎసరు పెట్టేందుకు రంగం సిద్ధమవుతోంది. ఓవైపు రుణమాఫీ చేయకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తుంటే బ్యాంకుల్లో వడ్డీ కొండలా పేరుకుపోతోంది. ఈ పరిస్థితుల్లో ఏం చేయాలో తెలియక రైతులు కొట్టుమిట్టాడుతున్నారు.